హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సైన్మా లోకం. తమ్మా రివ్యూ ఏంటంటే Okay. Okay. Yeah. ఓకే ఓకే, నాట్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్, లైక్ ఒక మిక్స్డ్ ఫీలింగ్ నడుస్తుంది నాకైతే. కొన్ని మంచి సీక్వెన్సెస్ ఉన్నాయి, అలానే బోరింగ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ మిక్స్డ్ ఫీలింగ్. అండ్ మీన్ వైల్, హ్యాపీ దీవాలి ఎవ్రీవన్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టోరీ విషయానికి వస్తే, అలోక్ మన హీరో ఒక టీవీ న్యూస్ రిపోర్టర్. తన కొలీగ్స్తో కలిసి ఒక అడ్వెంచర్ ట్రిప్ అండ్ ఫారెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్తాడు. వెళ్ళాక తన లైఫ్లో బిగ్గెస్ట్ టర్న్అవుట్ జరుగుతుంది. దాని తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది సినిమా. ఫస్ట్ 20 మినిట్స్ బాగుంది, బట్ ఎప్పుడైతే లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ కొంచెం కిందికి పడిపోయింది. నాకైతే అంత ఎక్కలేదు కూడా. ఈవెన్ కామెడీ ట్రాక్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. మ్యాడ్ కాక్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన అన్ని ఫిలిమ్స్ లైక్ స్త్రీ 2 కానీ, స్త్రీ కానీ, ముంజియా, బేడియా, వీటన్నిటిలో కూడా కామెడీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంగ్త్. కానీ వాటితో కంపేర్ చేస్తే ఇందులో పర్టికులర్గా తమ్మా మూవీలో మాత్రం నాకు ఆ కిక్ రాలేదు, వాటిలో వచ్చినంత కిక్. అండ్ ఇంప్రెసివ్గా కూడా లేవు. చాలా వరకు ఫ్లాట్ నరేషన్ మీదే నడిచింది సినిమా అంతా. ఇంకో చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు గురు. చూడండి, 90% సబ్స్క్రైబ్ చేసుకోలేదు అసలు. ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా. సరే, ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇదే కొంచెం సేవింగ్ ఫ్యాక్టర్ సినిమాకి. కాన్ఫ్లిక్ట్ కూడా ఇక్కడి నుంచే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పటి నుంచి చాలా బాగుంటుంది సినిమా. క్యారెక్టర్ బిహేవియరు, దానివల్ల వచ్చే ఆ కిక్ అంతవరకు బాగుంటుంది. ఈవెన్ ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా, అది చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, సో ఎందుకు ఎక్కువ రివీల్ చేయట్లేదు. అది మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెకండ్ హాఫ్ మిడ్లో అది చాలా చాలా బాగా ఎక్కుతుంది. నైట్ ఎఫెక్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అన్నీ సెట్ అయ్యాయి ఆ సీక్వెన్స్కి మాత్రం. తర్వాత నుంచి చాలా వరకు ఓకే ఓకే సీన్స్ తప్ప ఎక్కడ ఆ వెయిటేజ్ కనపడలేదు. క్లైమాక్స్కి కావాల్సినంత వెయిటేజ్ లేదు. అండ్ మోర్ ఓవర్, నేను చెప్పాను కదా ఇందాక ఒక సీక్వెన్స్ ఉందని, కనీసం ఆ రేంజ్ సీక్వెన్సెస్ కూడా ఏవి పడలేదు, ఐదర్ గ్రాఫిక్స్ వైజ్ ఆర్ ఎల్స్ ఎమోషన్ వైజ్ కూడా. క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం ఎందుకో బ్రహ్మాస్త్రాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్కి కాపీ క్లోన్ లాగా అనిపించింది నాకైతే. బట్ అది నా వరకు మాత్రమే లేండి, మీకు వేరేలా అనిపించి ఉండొచ్చు. పాజిటివ్స్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాయిజన్ సాంగ్ అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒక రకంగా ఇదే సినిమాకి మెయిన్ హైలైట్ అని కూడా చెప్పొచ్చు. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఐదర్ ఆయుష్మాన్ కానీ లేకపోతే రష్మిక పర్ఫార్మెన్స్ కానీ పర్వాలేదు అంతే, ఉన్నంతలో బాగా చేశారు. కానీ వాళ్ళ కెరీర్ బెస్ట్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కానీ ఏం చెప్పలేం. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే అంతగా బాగలేదు, నాట్ ఎంగేజింగ్ వన్. చాలా వరకు ఫ్లాట్ నరేషన్ అండ్ రొటీన్ కామెడీ ఉండడం వల్ల అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అందుకే ఓకేష్ ఆర్ యావరేజ్ ఫ్లిక్ అని అనిపించింది నాకైతే. మీరు ముంజాలో కానీ, స్త్రీ 2లో కానీ చూసుకుంటే చాలా వరకు ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మధ్య మధ్యలో మీకు ఆ సస్పెన్స్ని రివీల్ చేయడం కానీ, లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం కానీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల, అండ్ ఈవెన్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా, నవాజుద్దీన్ సిద్దిక్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్గా ఉంది. అండ్ ఆయనతో చేయించిన కామెడీ కూడా అంత ఇంప్రెసివ్ అండ్ ఒక పాజిటివ్ నోట్ ఏం తీసుకోలేదు. చాలా రొటీన్గా అండ్ ఆడ్గా అనిపించింది, టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. సో నేనే కూడా అందుకే అంత కనెక్ట్ అవ్వలేకపోయా. మరి మూవీ చూడొచ్చా అంటే, మీకు మంచి ఒక థ్రిల్లర్ ఎంగేజ్మెంట్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం ఫ్లాట్ నరేషన్ ఉన్నా పర్లేదు, కొంచెం బోరింగ్ ఉన్నా పర్లేదు అనుకుంటే చూడొచ్చు. లైక్ ఒక టిపికల్ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ లాగే ఉంటుంది. నో అడల్ట్ కంటెంట్ సీన్స్, చిన్న చిన్న రొమాంటిక్ పార్ట్స్ ఉంటాయి కానీ, బట్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పర్వాలేదు. మీరు కూడా మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మాలోకం.